ఆమె అలా ఎందుకు చెప్పింది? పొరపాటు పడినట్టుంది. మరోసారి మనందరం వెళ్ళి మాట్లాడదాం. మరోసారి కాదు, మరో 100 సార్లు వెళ్లి అడిగినా ఆమె చెప్పిందే చెప్తుంది. మాట మార్చాల్సిన అవసరం ఆమెకేముంటుంది? రేయ్, ఎంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టిన ఈ అవని నీ జీవితంలోంచి బయటికి పోయి ఆ స్థానంలోకి మాయ ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చిపోతున్నందుకు ఆనందపడకుండా ఏంటో ఇలా మాట్లాడుతున్నావు? మనం ముందే అనుకున్నట్టు ఇక మా జోలికి మీరు రాకండి. పెళ్లిని ఆపడానికి వృధా ప్రయత్నాలు చెయ్యకండి. అలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే మాత్రం ఊరుకునేది లేదు. మాతాజీ, అన్ని మాటలు మీకే అనుకూలంగా చెప్తుందని ఇందాక ప్రగల్భాలు పలికావు కదా, ఇప్పుడేమంటావు? ఒసే వసంత, ఇల్లు అలకగానే పండగ అయిపోయినట్టు కాదే బాబు, సంబరపడిపోకండి. ఆఖరి నిమిషం అవనికి సెంటిమెంట్ గా బాగా కలిసి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మాతాజీ చెప్పింది అమ్మ ఆచరణలో పెడుతుంది. ఇంకా ఆఖరి నిమిషాలు లేవు, ఆఖరి క్షణాలు లేవు. ఓ అంటే గొంతు చించుకోమాక. మాయా శ్రీకర్ల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది. జరిపించకపోతే ఈ వేదవతి పేరు మార్చుకుంటుంది. అయితే పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు వేదవతి. నేను బ్రతికుండగా అవనికి అన్యాయం జరగనివ్వను. చూద్దాం, చూసుకుందాం. నాకు ఉపయోగపడేది ఏమైనా తెలిసిందా? చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే తెలిసింది. ఏంటిది? తొందరగా చెప్పు. అసలే మాయ మీద శ్రీకర్ మీద రగిలిపోతుంది నా మనసు. ఆ శ్రీకర్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా. వాట్? ఎస్ రా. ఆ శ్రీకర్ గారి వైఫ్ ఎవరో తెలుసా? తెలిస్తే ఇంకా పెద్ద షాక్ అవుతావు. ఎవర్రా? అవని. మై గాడ్. కుటుంబ గొడవల వలన వాళ్ళిద్దరూ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారంట. ఇద్దరు ఒకే ఆఫీసులో మాయ ఎదురుగానే ఉంటూ ఆ విషయం దాచిపెట్టడం వాళ్ళకి ఎలా పాసిబుల్ అయిందిరా బాబు? మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ మోసుకొచ్చావు. రే, నువ్వు కరెక్ట్ గానే ఎంక్వైరీ చేసావు కదా? రేయ్, నేను చెప్పిందంటో 1% కూడా తప్పు ఉండదు. ఇంకా నాకు నమ్మాలనిపించడం లేదురా. డౌట్ ఉంటే నువ్వే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. శ్రీకర్ని ప్రేమిస్తుంది. నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. ఆ కుటుంబం గురించి అంతా తెలుసుకున్నాను. ఆ తర్వాతే తనని పెళ్లి చేసుకున్నావని నిర్ణయించుకున్నాను. అవని ముందే మాయ శ్రీకర్ని లవ్ చేస్తుందని నేను చెప్పాను. మరి అవని అప్పుడు తమకు మ్యారేజ్ అయిందని, శ్రీకర్ తన హస్బెండ్ అని ఎందుకు రివీల్ చేయలేదు? మాయ శ్రీకర్ని ఇష్టపడ్డమే కాకుండా శ్రీకర్తో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. చివరికి శ్రీకర్తో పెళ్లి వరకు కూడా వెళ్ళిపోయింది. అయినా సరే అవని సైలెంట్గా ఎందుకుంది? మా జీతాలతో తిని తిని కొవ్వు పట్టిందా ఏంటి? సార్, మర్యాదగా మాట్లాడండి ప్లీజ్. ఏంట్రా నీకు మర్యాద రాస్కెల్? సంస్కారంతో పిలవడం మంచిది, పద్ధతి మార్చుకోండి. ఆ రోజు భర్త మీద మాట పడనివ్వలేదు. అలాంటిది భర్తని మరో ఆడది తన్నుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు భరిస్తుంది? మాయకి భయపడుతుందేవరా? ఏదేమైనా నువ్వు మంచి న్యూస్ మోసుకొచ్చావరా. అమ్మ మాయా, చెప్పండి అత్తయ్య. అయ్యో సారీ ఆంటీ, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అలా పిలుస్తానా అని ఎదురు చూస్తున్నాను కదా, ఎక్సైట్మెంట్ లో అలా వచ్చేసింది. ఈ మాయ నాకంటే ముదురులా ఉంది.
ఇక నువ్వు ఆంటీ అంటూ పరాయిదాన్ని పిలిచినట్టుగా పిలవాల్సిన అవసరం లేదమ్మా. అత్తయ్య అని పిలవచ్చు. నిజంగానా? అవునమ్మా. పెళ్ళైన తర్వాత పిలవమంటారు కదా, మరి మీరు ముందే ఎందుకు అనుమతిస్తున్నారు? పెళ్లి విషయంలో నువ్వైతే మాకు కొన్ని వరాలు కురిపించావు గాని మా కుటుంబ నేపథ్యం బట్టి మాకు కొన్ని సమస్యలు, అనుమానాలు ఉండేవి. దాంతో ఒక మాతాశ్రీని కలవడానికి వెళ్ళాం. మీ జాతకాలు చూపించాం. ఎటువంటి అభ్యంతరం లేకుండా పెళ్లి జరిపించండి అని మాతాశ్రీ చెప్పింది. పెళ్లి చేయడంలో తప్పు లేదు, చెయ్యకపోవడమే తప్పవుతుంది. ఎంత మంచి న్యూస్ చెప్పారత్తయ్య. మరి శ్రీకర్ ఏమన్నాడు? శ్రీకర్కి నా మాటే వేదమమ్మా. కాదండు, పెళ్లి చేసుకుంటానని నాకు మాట కూడా ఇచ్చాడు. అవునా? థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు చేయాల్సిన పనులు మీరు మొదలు పెట్టండి. మేము చేయాల్సినవి మేము చేస్తాం. ఉంటానమ్మా. సరే అత్తయ్య. ఇక మాయా శ్రీకర్ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు.